10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించేలా 10 రాష్ట్రాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 28,602 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని కొప్పర్తి, ఓర్వకల్లు, తెలంగాణలోని జహీరాబాద్లో పారిశ్రామిక హబ్బులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో దేశ తయారీ రంగ ముఖచిత్రం మారిపోతుందని, అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దేశంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది. 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 10 రాష్ట్రాల్లో 6 మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కింద అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. దేశ ఆర్థికాభివృద్ధిని, తయారీ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపనను ఈ నిర్ణయాలు చాటుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలు, తెలంగాణలోని జహీరాబాద్ లో ఒక పారిశ్రామిక హబ్ ను అభివృద్ధి చేస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ఎన్ఐసిడిపిలో భాగంగా ఈ 12 ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ 12 పారిశ్రామిక నగరాలు 1,52,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ లో 2,137 కోట్లతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి 54,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఓర్వకల్లులో 2,786 కోట్లతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తుందని, 45,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. జహీరాబాద్ లో 2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి 1,74,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ పారిశ్రామిక నగరాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 6,456 కోట్ల రూపాయల అంచనాతో 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోని 7 జిల్లాల్లో 300 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరణ జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 8 ఏళ్లలో 15,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈశాన్య రాష్ట్రాల్లో జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించేందుకు 4,136 కోట్ల ఈక్విటీ మద్దతిచ్చేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్నారు. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఫేజ్ 3 పాలసీ కింద 234 నగరాల్లో ఎఫ్ఎం రేడియో ఛానళ్ల ఈ ఆక్షన్ కు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ప్రతి ఎఫ్ఎం ఛానల్ కు వార్షిక లైసెన్స్ ఫీజు కింద ఆ ఛానల్ గ్రాస్ రెవెన్యూలో 4% వసూలు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. వ్యవసాయ సంబంధ మౌలిక వస్తువుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ పరిధిని మరింత విస్తరించేందుకు కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది.